108 అంబులెన్స్లలో అరబిందో చేసిన అక్రమాలపై వెంటనే విచారణ చేయాలని కూటమి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. శాసనసభలో 108 అంబులెన్స్ల నిర్వహణపై జరిగిన చర్చలో మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక ఆధారాలను బయటపెట్టారు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న అరబిందో సంస్థపై గట్టి చర్యలు తీసుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. అరబిందో కంపెనీకి సంబంధించి విచారణ చేస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పేద ప్రజల ప్రాణాలు ఎవరు పోతారు? అంబులెన్సెస్ లో పేదోళ్ళు పోతారు, కార్లు లేనోళ్ళు పోతారు. అటువంటి వాళ్ళ వందల మంది ప్రాణాలు, వేల మంది ప్రాణాలు తీసినప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇదేం ఆషామాషి విషయం కాదు. ఇది అరకొర ఆకరానున్న కొసూపురితో ఉండే వాళ్ళని బతికించే దాంట్లో అరవిందో ఫౌండేషన్ చేసిన మోసాలు ఇంకొకసారి ఇటువంటి పేదోళ్ల ప్రాణాలతో ఆడుకుంటే కుదరదు, ప్రభుత్వం సీరియస్ అవుద్ది అని చెప్పేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇమ్మీడియట్ సీరియస్ ఎంక్వైరీ చేయండి. ఇది సహించరాని నేరం, ఇది సహించరాని నేరం, తీవ్రమైన నేరం, పేదోళ్ల ప్రాణాలని తో ఆడుకున్న నేరం ఇది. అందుకని కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అయితే అభాగ్యులు యాక్సిడెంట్ అయిన వారిని ఫోన్ కాల్ ద్వారా చూస్తే దాదాపు మనం మీకు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, దాదాపు 40% పైగా రెస్పాన్సే లేదు. అంటే ఆ స్పాట్ కు బండే వెళ్ళా. దాన్ని బట్టి ఏ విధంగా దీని పనితీరు ఉందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. గతంలో వాళ్ళు ప్రభుత్వాన్ని పెద్దలకి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి నేను గౌరవ మంత్రి గారే స్పష్టంగా చెప్పారు, ఒకటి రేట్లు పెంచడం ద్వారా ఏ విధంగా పేదలకి మానవతా దృక్పథంతో నాన్ ప్రాఫిట్ మోటివ్ తో పనిచేయాల్సిన ఈ ఆర్గనైజేషన్ ని దారి దోపిడీకి ఎలా ఉపయోగించుకున్నారో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ అంశాలే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని మంత్రి గారిని వీటి మీద విచారణ చేసి సంబంధిత సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. తినమరిగిన కోడి దెబ్బకి కూసిందట, ఆ రకంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ హయాంలో జరిగిన తప్పుల్ని మళ్ళీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా వీటి మీద, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజాధనం అధ్యక్ష, దాదాపు 1200 కోట్లు 7 సంవత్సరాలకు గాను ఇప్పటికీ 678 కోట్ల దాకా చెల్లింపులు జరిగాయి. ఇంకా చెల్లింపులు చేయాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఏ స్థాయిలో జరిగిందనే విషయం మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ వేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా వాళ్ళ నష్టం దాన్ని బట్టి ఎంక్వైరీ ఆధారంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది అధ్యక్ష. నేను కదనలేదు, కానీ నెగ్లిజెన్సీ అన్నారు. నెగ్లిజెన్సీ ఒకటే కాదు, దోపిడీ అంటే మంత్రి గారు తమరు చాలా సీరియస్ తీసుకోవాలి. కామన్గా అందరూ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ కాకుండా దీని మీద ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటున్నారో మా సభకు తెలియాలి, ప్రజలకు తెలియాలి.